హాయ్ గాయ్స్. సాటర్డే ఎపిసోడ్ మాత్రం అదిరిపోయింది. బోరింగ్గా లేదు కానీ మస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎవరికి రావాల్సిన ఇన్పుట్స్ వాళ్ళకి వచ్చాయి. అదిరిపోయిందని చెప్పచ్చు. అసలు మాట్లాడుకుంటే ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ గురించి రీతు చౌదరి, అతని పేరు డెమన్ పవన్ను క్యాప్టెన్ కావాలనుకొని విష్ చేసింది. ఇది టాస్క్ ముందు జరిగింది. ఎందుకంటే డెమన్ పవన్ అండ్ రీతు చౌదరి గారి ఫ్రెండ్స్, వాళ్ళ మధ్యలో ఒక ట్రాక్టర్ వస్తుంది కాబట్టి రీతు చౌదరి మేనిఫెస్టో చేసింది డెమన్ పవన్ క్యాప్టెన్ కావడానికి. దాని తర్వాత డెమన్ పవన్ అనే వ్యక్తి క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. మేము బాగా గమనించండి ఇక్కడ సీన్ టు సీన్. డెమన్ పవన్ క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యారు. డెమన్ పవన్ క్యాప్టెన్సీ కంటెండర్ అయిన తర్వాత సంచలకును రీతు చౌదరికి పెట్టారు. ఇది బిగ్ బాస్ తీసుకున్న టీం. ఖచ్చితంగా బిగ్ బాస్ టీంకు తెలుసు రీతు చౌదరిని సంచలకి చేస్తే డెమన్ పవన్ క్యాప్టెన్సీ చేస్తుందండి. ఇది మొత్తం ప్రీ ప్లాన్డ్. రీతు చౌదరి డెమన్ పవన్ క్యాప్టెన్ కావాలనుకుని మేనిఫెస్టో చేయడం, పవన్ ఏమో క్యాప్టెన్సీ కంటెండర్ కావడం, తర్వాత పవన్ని కావాలని రీతు చౌదరి క్యాప్టెన్సీ చేయడం, దాని తర్వాత ఈ అన్ఫేర్ అని చెప్పడం, దాని తర్వాత ఆయన డెమన్ పవర్ అని తనకు క్యాప్టెన్సీ వద్దనడం, ఆయన బ్యాచ్ తీసేయడం, ఇది మొత్తం ఒక ప్లే ప్లాన్. ఇది మొత్తం బిగ్ బాస్ సరిస్తున్న ఆట. సంచాలకుగా కొంచెం రీతు చౌదరి అన్ఫేర్ చేసింది, తప్పు చేసింది పాపం. దానికి పనిష్మెంట్ కూడా కాదు, తనకు తనే వద్దనుకున్నాడు డెమన్ పవన్. సో మనం ప్రోమో చూసి పనిష్మెంట్ అనుకున్నాం, కానీ ఒరిజినల్ ఎపిసోడ్లో మాత్రం తనకు తనే వద్దనుకున్నాడు. తన క్యాప్టెన్సీ అయితే రివోక్ అయిపోయింది. తను మళ్ళీ టాస్క్ పెట్టి చేస్తారట ఇంకొక క్యాప్టెన్ని. చూద్దాం ఏం జరుగుతుందో. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన భరణి గారు అంటారు, నా గేమ్ ప్లాన్ ఎవరికి తెలియదు, నేను ఒకరిని నామినేట్ చేస్తాను, కొన్ని చేస్తానని ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. మరి కెమెరాస్ ఉన్నాయనుకున్నాడు, ఏమనుకున్నాడు, వాళ్ళు ఓపెన్గా చెప్పడం ఏందో నాకు అర్థం కాలేదు. అది ఫస్ట్ వేశారు. దాని తర్వాత రకరకాల ఇష్యూస్ జరిగాయి. తర్వాత ఫ్రైడే టాపిక్లు అన్నీ జరిగాయి. దాని తర్వాత ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడంతోనే ఈ టాపిక్ వచ్చింది. క్యాప్టెన్సీ అంతా జరిగింది. అతను క్యాప్టెన్సీ కంటెండర్గా తీసేశారు. అదంతా జరిగింది. కానీ నాగార్జున గారు భరణి గారిని క్వశ్చన్ చేశారు. మీరు ఎందుకు మీ ఓన్ స్టాండ్ తీసుకోలేదు, ఎందుకు యాక్సెప్ట్ చేశారని అడిగారు. ఇది నిజంగానే కరెక్ట్. భరణి గారు తను ఎలిమినేట్ చేస్తూనే ఫస్ట్ రౌండ్లో సైలెంట్గా వెళ్ళిపోయాడు, కానీ అప్పుడు క్వశ్చన్ చేయలేదు. తర్వాత అడుగుతున్నాడు. ఇది నా ద్వారా కరెక్ట్గా అనిపించింది. ఎందుకంటే మళ్ళీ తను ఏమంటారంటే, భరణి గారు క్యాప్టెన్ సంచాలక్ అని ఎంపైర్ డిసిషన్ ఈజ్ ఫైనల్ అంటున్నాడు. కానీ నాగార్జున గారు చెప్పారు, మీరు క్వశ్చన్ చేయాలి, మిమ్మల్ని మీరు సమర్థించుకోవాలని చెప్పారు. నిజంగానే ధరణి గారు క్వశ్చన్ చేయాల్సి ఉంది. ధరణి షుడ్ హ్యావ్ క్వశ్చన్డ్ అనిపించింది ఆ టైంలో. డెమన్ పవన్ మీద ఒక నెగిటివ్ వచ్చింది నిన్న మొన్న, కానీ ఈరోజు మాత్రం ఒక మెట్ ఎక్కడే అనిపించింది. ఎందుకంటే తను వాలంటీర్గా తనకు తానే వద్దనుకున్నాడు క్యాప్టెన్సీ. సో అది ఆ విషయంలో తను నిజంగా తనకు మంచి పాజిటివ్ అయింది. తనకు ఒక మెట్ ఎక్కడే అనిపించింది. దాని తర్వాత ఆడియన్స్ కానీ చాలామంది బిగ్ బాస్ చూసి ప్రేక్షకులు అనుకుంటున్నది ఒకటి ఈరోజు క్లియర్గా చెప్పారు. ఎందుకంటే శ్రీజ అండ్ ప్రియాలకు వాళ్ళకు బయట బాగా నెగిటివిటీ రన్ అవుతుంది, మీ నెగిటివిటీ కామెంట్ జరుగుతుంది అని ఆడియన్స్ ద్వారా క్లాప్స్ కొట్టిన ద్వారా ఆయన శ్రీజ అండ్ ప్రియాలకు తెలియజేశారు. మరి వాళ్ళు ఎంతవరకు తీసుకుంటారో లేదో అనేది చూడాలి. ఎందుకంటే ప్రియ సంచలగా ఉన్నప్పుడు కొన్ని అన్ఫేర్ డిసిషన్స్ తీసుకుంది. ఆ డాల్స్ టాస్క్లో కానీ కాలచక్రం టాస్క్లో కానీ అది క్లియర్గా చూపించారు. వీడియో 2-3 సార్లు వేసి మరి చూపించారు. మరి ప్రియ కూడా తన అన్ఫేర్గా సంచలగా చేసిందని ఒప్పుకుంది. సో తనకు మాత్రం ఈ విషయంలో ఒప్పుకోగలడని చెప్పచ్చు. అండ్ డెమన్ పవర్ని క్యాప్టెన్సీ తీసినప్పుడు శ్రీజ నాగార్జున ఏకంగా నాగార్జున గారిని క్వశ్చన్ చేసింది. రీతు సంచలకి చేసిన తప్పుకు డెమన్ పవర్ని ఎందుకు తీసేస్తారు సార్ అని అడిగితే దానికి నాగార్జున గారు చెప్పారు, మేము తీసేయాలి, తనే వాలంటీర్గా తప్పుకుందని చెప్పారు. ఈ విషయంలో నాగార్జున గారే కరెక్ట్. ఎందుకంటే డెమన్ పవర్ని ఎవరు తీసేయమని అడగలేదు, క్యాప్టెన్గా తొలగిపోమన్నాడు. తనకు తల్లిగా వాలంటీర్గా ఒప్పుకున్నాడు. అండ్ శ్రీజ అండ్ ప్రియులు వాళ్ళిద్దరు ఒకటేసారి మాట్లాడుతారు. వాళ్ళు క్రాస్ టాకింగ్ చేస్తారు. దాని గురించి బయట జరుగుతున్న నెగిటివ్ దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ కామనర్స్ అందరికీ పెయింట్ వేసి మీ అందరికి బయట ఎంత నెగిటివ్ ఉందని క్లియర్గా చూపించారు. కామనర్స్ అనే పదం వాళ్ళే కానీ ఓనర్స్ అనే పదం మారాడు. అండ్ బిగ్ బాస్లో జరుగుతుంది. ఒకసారి ఈ బిగ్ బాస్లోకి ఎంటర్ అయినాక కామనర్స్ ఆయన సెలబ్రిటీస్ ఉండరు. ఇక్కడ జరిగేది టెనెంట్స్ వర్సెస్ అండ్ ఓనర్స్, అంటే యజమానులు మరియు కిరాయిదారు, అంటే ఇంట్లో ఉండే వాళ్ళని టెనెంట్స్ అంటారు. ఇదని క్లియర్గా చెప్పాడు. సార్ ఇకపై ఎవరు కామనర్స్ అనే సెలబ్రిటీ పదము ఉపయోగించొద్దని నాగార్జున క్లియర్గా చెప్పాడు. అండ్ హరీష్ వాళ్ళ వైఫ్ హరీష్కి కొన్ని ఇన్పుట్స్ ఇచ్చింది. హరీష్ వాటిని ఎంతవరకు కరెక్ట్గా పాటిస్తారో లేదో చూడాలి. అండ్ సుమన్ శెట్టి కాలచక్రం టాస్క్లో ఆడిన విధానానికి ఆడియన్స్లో క్లాప్స్ కొట్టించారు. ఎమ్మెల్యేలు కూడా ఆడియన్స్లో క్లాప్ కొట్టించారు. నిజంగా ఎమ్మెల్యేలు అండ్ సుమన్ శెట్టి వారం చాలా బాగా ఆడారు కాబట్టి వాళ్ళతో క్లాప్స్ కొట్టించాడు. అండ్ మన
మన డాల్ స్టార్స్కి విషయంలో ప్రియా సంచాలకుగా మన సుమన్ శెట్టి గారి తొలగించిన విధానం తప్పు. ఎందుకంటే తనను సంజన గారిని కొట్టలేదు, టీ-షర్ట్ కొట్టాను. ఇది క్లియర్గా వీడియో 2 సార్లు వేసి చూపించారు. దానికి ప్రియా సారీ చెప్పింది సుమన్ శెట్టి గారికి. దానికి మీరు సారీ చెప్పడం వల్ల నాకు ఏం రాదు, నాకు కావాల్సింది ఓనర్స్గా మారడం అని సుమన్ శెట్టి గారు చెప్పాడు. ఈ విషయంలో కూడా నాగార్జున గారు సుమన్ శెట్టిని చాలా బాగా ఇంప్రూవ్ అని ఆయనను అభినందించాడు. ఇంకోటి కాలచక్రం టాస్క్లో హ్యాండ్స్ మార్చడానికి 3 seconds టైం ఇచ్చారని చెప్పారు, కానీ యాక్చువల్ 5 seconds ఇచ్చారని అంటున్నారు. నలిసే ఎక్కువ టైం ఇచ్చారు. మన ఈ విషయంలో ప్రియా సంచాలకు అండ్ తనుజ సంచాలకు వీరిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ సెర్చ్ అయినారు. దీన్ని కూడా ఈ సంచాలకు అన్ఫేర్గా సంచాలక విషయంలో ప్రియా యాక్సెప్ట్ చేసింది. సో ఈ ప్రియా తను చేసిన మిస్టేక్స్ అని యాక్సెప్ట్ చేసింది. సో మీ ప్రియాకు ఒక రకంగా ఇది పాజిటివ్గానే మారుతుంది అనుకుంటున్నాను. అండ్ హోస్ట్ నాగార్జున గారు తనుజ గారిని లేపి క్లాప్స్ కొట్టాడు. నేను ఎందుకు క్లాప్స్ కొట్టానన్నా మీకు అర్థమైంది తనుజ గారు అనేది. తను ఏమో సార్ నాకు అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అయ్యాలోనంటే మీ ఆట కూడా అలాగే ఎవరికి అర్థం కావట్లేదు, మీరు ఒక స్టాండ్ తీసుకోండి, పర్ఫెక్ట్ ఆడండి అని చెప్పారు. తనేను సరైన ఒప్పుకుంది. మీరు ఎందుకు పదే ఎమోషనల్ అవుతున్నారు, అలా ఎమోషనల్ కావద్దని చెప్పాడు. తను కూడా ఒప్పుకుంది ఇంకోసారి కానని. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ రీతు చౌదరి గారు నువ్వెందుకు వాళ్ళని గేమ్ స్టాప్ అన్నావా, అది ఒకటి మాత్రం అడగలేదు. స్టాప్ అన్న తర్వాత స్టాప్ అవ్వకపోవడం వల్ల ధరణి గారిని గేమ్ ఎలిమినేట్ చేసేది, కానీ ఎందుకు స్టాప్ అన్న అడగలేదు. అది ఒకటి కూడా అడిగితే ఉండాలనిపించింది. దాని తర్వాత ఫైనల్లో ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఇకపై టెనెంట్స్ అందరూ ఓనర్స్ అవుతారు, ఓనర్స్ అందరూ టెనెంట్స్ అవుతారు. టేస్ట్ యువర్ ఓన్ మెడిసిన్ అని నాగార్జున గారు చెప్పారు. దీనికి హౌస్ మొత్తం ఎక్స్ట్రా చప్పట్లు కొట్టింది. రాము రాథోడ్ అండ్ భరణి గారు ఆల్రెడీ ఓనర్స్ ఉన్న వాళ్ళు ఇకపై మీద కూడా ఓనర్స్గా ఉంటారని తెలిసింది. అంటే కామనర్స్ కేవలం కామనర్స్ మాత్రమే ఇకపై టెనెంట్స్ ఉంటారు. సో ఇకపై గేమ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇది మాత్రం పెద్ద ట్విస్ట్ అని చెప్పొచ్చు. నాకెందుకో ఈ ఎపిసోడ్ చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. ఆల్మోస్ట్ 1 hour 10 minutes ఉంది. అందులో నిన్నటి ఫ్రైడే ఎపిసోడ్ ఒక 10 minutes ఇస్తే ఓన్లీ 1 hour ఎపిసోడ్ జరిగింది. అండ్ ఈరోజు ఓటింగ్లో కూడా ఎవరిని సేవ్ చేయలేదు. కేవలం వీళ్ళ రీతు చౌదరి ఇష్యూ, క్యాప్టెన్సీ ఇష్యూ, ఈ అన్ఫేర్ సంచాలకు శ్రీజ అండ్ ప్రియాకు వీళ్ళకు బ్యాడ్ జరుగుతున్న నెగిటివ్ కామెంట్స్ గురించి మాత్రమే చెప్పారు. ముఖ్యంగా ఆడియన్స్ ద్వారా చప్పట్లు కొట్టించడం, వాళ్ళకు పెయింట్ వేయించి చూపించడం, ఇదంతా బయట జరుగుతున్న దానికి శ్రీయకు ప్రియాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి వాళ్ళు ఎంతవరకు తీసుకుంటారు అనేది మనం చూడాలి. ఇప్పుడు బిగ్ బాస్ టీంలో ఎవరైనా పడుకుంటే వెంటనే మన డాగ్స్ సౌండ్ వస్తుంది కదా, అంటే బిగ్ బాస్ టీం చూస్తుంది ఎవరు పండుకున్నారో ఎవరు చేస్తున్నారో. అలాగే టాస్క్ జరిగినప్పుడు ఏదైనా అన్ఫేర్ జరిగితే వెంటనే బిగ్ బాస్ టీం వాళ్ళు అలర్ట్ చేయవచ్చు, బిగ్ బాస్ వాయిస్లో చెప్పొచ్చు కదా, వాళ్ళు ఆ టైంకి అలా జరగాలి. దాని తర్వాత వీకెండ్ వచ్చి హోస్ట్ మాట్లాడాలి. ఇదంతా ఒక బిగ్ బాస్ ఆడించే గేమ్ లాగా నాకు అనిపిస్తుంది. మొత్తానికైతే ఇది ఈ సాటర్డే యొక్క ఎపిసోడ్ యొక్క అనాలిసిస్ అండ్ నా విశ్లేషణ, నా రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.